దేవునిగా కలిగిన వారు ఎంత గొప్పవారైనా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు, ఇప్పుడు కష్టంలో ఉన్నారు, ఇప్పుడు బానిసత్వంలో ఉన్నారు, ఇప్పుడు శ్రమలో ఉన్నారు. అదేంటంటే నిజదేవుని పిల్లలయ్యింది, నిజదేవుని సంతానం అయ్యింది, నిజదేవుని ఎరిగిన వారయ్యింది. మీరు ఎందుకు దుఃఖంలో ఉన్నారు, ఎందుకు మీరు కష్టంలో ఉన్నారు? అందుకంటారు కదా, ఇదిగో వారట ఒక జాము చేపు వాక్యాన్ని చదువుకొని, ఒక జాము చేపు పాపములు ఒప్పుకొని, ఇదిగో అన్య జనులలో నుండి తమను తాము వేరుపరుచుకొనిది. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు ఎవరండి? దేవుని బిడ్డలు, దేవుని పేరు పెట్టుకున్నవారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నవారు, దేవుని చేత ఏర్పరచుకున్నవారు. దేవుని చేత ఏర్పరచుకున్నారు. ఇది దేవుని ప్రజల